అనగా ఇక్కడ కాశీ లింగేశ్వర స్వామి అంటారు. ఇక్కడ కాశీలింగం ఇక్కడ ఆ రోజు మాకి స్వప్నంలో వచ్చి ఇక్కడ లింగాభిషేకం చేయాలి, లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పినాడు. మరి ఆయన శివుని ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ మేము నాకు కలలో చెప్పినాడు. మేము పండుకొని దీక్ష తీసుకొని మరి శివుని ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ శివాలయం కట్టించి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించినాము. మాది వీరంపల్లి గ్రామము, గోనిగండ్ల మండలము, ఎమ్మిగనూరు తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక్కడ అప్పటి నుంచి కూడా భక్తాదులకు అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నవి. మరియు ఈరోజు ఇక్కడ శ్రీశైలం అనగా అర్ధమండలము మాల వేస్తున్నారు. మరి అందరూ భక్తితో ఉండాలని కోరుతున్నాము. ఈ శివమాల, ఈ శివదీక్ష వలన శివుని ఆజ్ఞ లేదు సలిసిమ కొరకదు అంటారు ఎవరికి. మరియు ఈ శివుని అనుగ్రహం పొందినారనుకోండి, ఆరోగ్యము, సంపద, రుణ బాధలు ఉన్న వాళ్ళు రుణము విముక్తి అనగా అప్పులు తొలగిపోతాయి అనమాట. అప్పుడు పాడి పంటల అభివృద్ధితోని మన పిల్ల పాపలతోటి మన పిల్లలకు మంచి కీర్తి, చదువులో విద్యావంతులై, తర్వాత అన్ని విధాల్లోన సంతానం లేని వాళ్ళకి సంతాన యోగము, తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహ యోగము, మన సమస్యల్ని మన కోరికలు తీర్చేవాడే మన కాశీ విశ్వేశ్వర లింగం అంటారు మన వీరంపల్లి గ్రామంలో. కాబట్టి అందరూ భక్తులందరూ భక్తితో ఎంత సేవిస్తే అంత మీకు అనుగ్రహము, ఆరోగ్యము, సంపద, శ్రీ సంపద వర్ధిస్తారని మేము ఆ శివుని ఆజ్ఞ వలన మేము మీకు అందరికీ చెబుతున్నాము. మరియు ఆ ఎల్లవేళలో మీరు కూడా రాత్రి కానీ పౌరు కానీ భక్తితో ఉండాలని కోరుకుంటాము. మరి మనం ముఖ్యంగా అన్నం తినేటప్పుడు ఏం చేస్తున్నామంటే అన్నపూర్ణేశ్వరిని భక్తితో ప్రార్థన చేస్తాం. తర్వాత అన్నం ప్రార్థన చేసిన తర్వాత భక్తితో ఎట్లా ప్రార్థన చేసినామో లేచిపోయేటప్పుడు భక్తితో లేచిపోవాలి. ఎందుకంటే వాళ్ళ ముద్ద ఇళ్ళ ముద్ద వాళ్ళకి పెట్టకూడదు. అట్లా భక్తితో తినాలా. భక్తితో అన్నం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి భక్తితో తినిపోవాలా. ఎవరు అక్కడ ముద్ద ఇక్కడ వేయడం, ఇక్కడ ముద్ద అక్కడేమో, ఇవన్నీ ఇట్లా మంచిది కాదు, అది పద్ధతి కాదు. ఎంత భక్తితో అన్నపూర్ణేశ్వరిని ప్రార్థన చేస్తున్నామో అంత భక్తితో లేచిపోతే మనకు ఆరోగ్యము, మనం తిన్న అన్నమే కదా మన ఆరోగ్యము, మనకి అన్ని విధాలు కాపాడేది, మనకి రక్తం అన్ని విధాలు ఉంటుంది. కాబట్టి సర్లే ఆ విధంగా అందరూ తెలుసుకోండి. మరియు మేము ఈరోజు మేము అర్ధమండలము దీక్షను స్వీకరిస్తున్నాము. కాబట్టి శ్రీశైలం బ్రహ్మరామదేవి మల్లికార్జున స్వామి అనుగ్రహం చేత మేము దీక్షను పాటిస్తున్నాము. మరియు శ్రీశైల బ్రహ్మరామదేవి మల్లికార్జున స్వామి మరి వాళ్ళ అనుగ్రహం చేత కాశీ విశ్వస్వామి అనుగ్రహం చేత మరి అరుణాచల స్వామి మరియు మహానంది నందీశ్వర స్వామి అనుగ్రహం చేత ఈరోజు మేము ప్రమాణము చేస్తున్నాము. ఓం బ్రహ్మ విష్ణు దేవో మహేశ్వరః సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. ఓం నమః శివాయ. शाम की కుంకుమ లేదా सारा समझा दे అన్ని కలిపి నల్ల చేటది సిక్కిదేడని సరే ఆయో సమ మీ గోత్రం మహానంది గోత్రస్య రమణ నామదేశ్య సహ కుటుంబస్య సపరివార క్షేమ స్థైర్య విజయ హవయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం సమస్త ఫలసిద్ధి సర్వదేవత అనుకూల సిద్ధిస్తూ శ్రీశైల బ్రహ్మణ మల్లికార్జున స్వామి అనుగ్రహ కటాక్షిద్రస్తు శ్రీ కాశీ స్వామి అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. శివాయ. అట్లా అనుకుంటారు సార్ అందరూ. ఓం నమః శివాయ. బండ్యాల వారి గోత్రస్య పేరు అనిల్ నామదేశ్య సహ కుటుంబస్య సపరివార క్షేమ స్థైర్య విజయ భయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం సమస్త సర్వదేవత అనుకూల సిద్ధిస్తూ
పంచాక్షరి మంత్రం, శివ పంచాక్షరి మంత్రం ఎవరైతే గట్టి పండిస్తారో వాళ్ళకి ఏ హాని కలగదని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ మంత్రాన్ని గట్టి పండిస్తారా, ఏ హాని కలగదు, ఏ బాధలు రావు, అన్ని తొలగించేవాడు పరమేశ్వరుడు ఉన్నాడు. దాని శివగోత్రం నల్లబోతుల వారి గోత్రస్య రాజు నామదేశ్య సహ కుటుంబస్య సర్వక్షేమ శ్రేయ విజయ అభయ ఆయువారిక్యమైశ్వర్యం సమస్త సర్వ దేవత అనుకూల సిద్ధిరస్తు విద్యాభ్యస్తు జ్ఞానమార్గప్రాప్తస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సమయ ఎవరు సమయ కొంచెం ఉండండి, కొంచెం ఉండండి, ఇది అయిపోయి. మీ గోత్రం సత్యల వారి గోత్రస్య సత్తల వారి గోత్రస్య అంజనేయ నామదేశ్య సహ కుటుంబస్య సర్వక్షేమ శ్రేయ విజయ అభయ ఆయువారిక్యం ఐశ్వర్యం సమస్త సర్వ దేవత అనుకూల సిద్ధిరస్తు కీర్తి ప్రతిష్టాప్తిరస్తు. ఓం ఆరోగ్య జ్ఞాన మార్గ ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తీసుకుంటాండి మామూలు ఊకుండండి స్వామి. అందరూ ఇది ఎందుకంటే ఈటు పవిత్రత ఉండాలి, చూసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. జాగ్రత్త స్వామి, అంత పవిత్రత ఉండాలా. శివభక్తులకి మంచిగా ఉండాలా అంత విధానంగా. మీ గోత్రం సబ్దల వారి గోత్రస్య భరతు నామదేశ్య సహ కుటుంబస్య క్షేమ శ్రేయ విజయ భయ ఆయువారిక్యం ఐశ్వర్యం సమస్త సర్వదేవత అనుకూల సిద్ధిరస్తు జ్ఞాన మార్గ ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివ మౌనము ఎందుకంటే ఒక తూరు ఎన్నికలే ఉంది. ఊకోనండి మీరు మౌనంగా అందరూ ఒక పని చెప్తారు కదా. శివ గోత్రం సీతాగౌడ్ గోత్రస్య మధుసూదన గౌడు నామదేశ్య సహ కుటుంబస్య క్షేమ శ్రేయ విజయ భయ ఆయువారిక్యమైశ్వర్యం సమస్త సర్వదేవత అనుకూల సిద్ధిరస్తు జ్ఞాన మార్గప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీ గోత్రం స్వామి వల్పదాస్ గోత్రస్య పేరు దేవేంద్ర నామదేశ్య సహ కుటుంబస్య క్షేమ శ్రేయ విజయ భయ ఆయువారిక్యం ఐశ్వర్యం సమస్త సర్వదేవత అనుకూల సిద్ధిరస్తు జ్ఞాన మార్గప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెప్పిన గోత్రం గుండ్రాయి గోత్రస్య బడే సావు నామదేశ్య సహ కుటుంబస్య క్షేమ శ్రేయ విజయ భయ ఆయువారిక్యం ఐశ్వర్యం సమస్త సర్వ దేవత అనుకూల సిద్ధిరస్తు మనోవంశఫల సిద్ధిరస్తు జ్ఞాన మార్గ ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మండల గోత్రస్య రాముడు నామదేశ్య సహ కుటుంబస్య క్షేమ శ్రేయ విజయ భయ ఆయువారిక్యమైశ్వర్యం సమస్త సర్వదేవత అనుకూల సిద్ధిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎవరు కంటే శివ
చేస్తున్నామంటే మేము పవిత్రత ఉంటున్నామని అంటే ఇలా ముందు కాబట్టి ఏదో పెద్ద తప్పు ఎవరో ఊరుకుని ఎందుకని మనకు అర్థం ఇస్తున్నారు. అది మీరు తెలుసుకోండి. మనం ఇప్పుడు ఏడుగురు మీ మా అందరూ తెలుసుకుంటున్నమాట. తెలుసుకోవాలి కదా ఎవరన్నా. ఏదైనా పవిత్రతనే ఉండాలా. Thank you.